ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జనవరి 22వ తేదీ 2026 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమ్మ, ఏ తెగులును నీ గుడారమును సమీపించదని యేసుక్రీస్తు ప్రభువు ఆదరణ ఇచ్చుచున్నాడు. తెగులులో కరువు ఒక భాగమే, అలాగే అభివృద్ధి లేకపోవడం కూడా కరువులో ఒక భాగమే కదా. అందుకే మనం ఎన్నడూ దేవునికి ఆగ్రహం, కోపం తెప్పించేవారముగా ఉండకూడదు. మీకు తెలుసా, ఎల్లప్పుడూ ఆయన కోపించువాడు కాదు. అయితే మనకు సెలవిచ్చేది ఏమనగా, నా కోపము నిమిషము మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. మనము ఆయన కోపం మళ్లించుకునే వారముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అతనిలో మార్పు తెచ్చుకొని నిజదేవుడైన యేసయ్య మీద ఆధారపడి విశ్వాసంలో కొనసాగితే మనకు ఏ కరువును రానియక మన శరీరమునకు, ఆత్మకు జీవమిచ్చి ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మనల్ని ఎంతో అభివృద్ధి పరుస్తానని ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. కావున దేవుడు ఇచ్చిన వాక్కు ద్వారా ధాన్యాగారాలను నింపుకుని సమృద్ధిగా ఫలించి అభివృద్ధి పరిచే యేసుక్రీస్తు యందు విశ్వాసంలో కొనసాగే ధన్యతను దేవాది దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. నిరంతరము మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ శక్తితో కాపాడుచూ సంరక్షించుచున్న యేసుక్రీస్తు ప్రభువ, నేటి గురువారము ఈ వాక్య వాగ్దానం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దోషముల ద్వారా సైతాను బంధకములలో చిక్కుబడి ఉన్న మేము మొర్రపెట్టగా ఉత్తరమిచ్చి ఆ శ్రమలలో సంపూర్ణంగా విడిపించి నీ సన్నిధి తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడుము. మేము చేయుచున్న పనులన్నిటిలో ఘన విజయం అనుగ్రహించి గొప్ప చెయ్యుము. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే అయిన వారిని కోల్పోయి వేదనలో, బాధలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు నీకు మొరపెట్టుచుండగా ఆలకించి సంపూర్ణ స్వస్థత దయచేయండి. గల్ఫ్ దేశాల్లో కుటుంబ పోషణ నిమిత్తం ఉపాధుల ఉద్యోగాలు చేయుచున్న బిడ్డల రేపటి శుక్రవారం అక్కడ జరిగే ఆరాధనలో పాల్గొని నిన్ను స్తుతించే భాగ్యములతో నింపుము. నీ సన్నిధికి రానిచ్చి ఆదరించి ఆనందపరచుము, దీవించి పంపుము. వారు కూడా విదేశాలలో ఉండి స్వదేశంలో ఉన్నవారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయుచుండగా కంచి వేసి కాపాడము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయమిచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకునిచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మన మొరలకు ఉత్తరమిచ్చి శ్రమలలో తోడయుండి విడిపించి మనెల్లరినీ గొప్ప చేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము.
అద్భుతము చేతుము మా దేవా